రిపబ్లిక్ పార్టీలోనే ఉన్నారు ఈ మన తెలుగు వాళ్ళు. కానీ వాళ్ళే నాతో పర్సనల్‌గా మాట్లాడేటప్పుడు ట్రంప్ పట్ల ఒక విముఖత వ్యక్తం చేశారు. ట్రంప్ పాలిసీస్ పట్ల కష్టము, ట్రంప్ ఇగ మళ్ళీ ఇంకో టర్మ్ లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. కానీ పార్టీకి బాగా డ్యామేజ్ అవుతుందనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. అమెరికాలో ఎవరు కూడా ఈ యుద్ధోన్మాద చర్యల్ని వెల్కమ్ చేయట్లేదు. పెద్ద పెద్ద ప్రొటెస్టులు కూడా అవుతున్నాయి అక్కడక్కడ. బట్ ట్రంప్ మొండిగా పోతున్నాడు. కాకపోతే ఒక్క విషయంలో ట్రంప్‌ను వాళ్ళు అప్రిషియేట్ చేసేది ఏందంటే ఎక్కువగా లోకల్ వాళ్ళకు ఎంప్లాయ్‌మెంట్ పెంచాలి, కొద్దిగా అప్పులు తగ్గించాలనే వైపుగా ఆయన ఆలోచనలు ఉన్నాయి. బట్ ఈ యుద్ధం అనేది అప్పులు పెంచుతుంది, అప్పులు తగ్గించదు. వాళ్ళ వాళ్ళ యుద్ధ సామాగ్రి అంతా వివిధ స్థావరాలలో దాచుకున్నది ఫ్యూచర్ అవసరాల కోసం అంతా ఖాళీ అయిపోతున్నది. మళ్ళీ అవన్నీ రీప్లేస్ చేయాలంటే వాళ్ళైనా ఆయుధాలు కొనాల్సిందే కదా. కాబట్టి పెద్దగా సానుకూలత అయితే ఆయన చేసే చర్యలకు ఎక్కడ కనబడతలేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెంచారు ఈ ట్రంప్ వచ్చాక. పోయినసారి నేను 2 ఇయర్స్ బ్యాక్ అమెరికా పోయినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా కూడా $100 కంటే ఎక్కువ ఉండకపోయేది. 90, 60, $70లో కూడా ఫ్లైట్ టికెట్ వచ్చేది. ఇప్పుడు $300 నుంచి $500 అయింది ఒక్క ఫ్లైట్ టికెట్. ఏది కొనాలన్నా కూడా చాలా, అంటే 3 రెట్లు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఇండియన్స్ చాలామంది వాళ్ళ ఇండ్లు అమ్ముకొని బ్యాక్ వచ్చే ఆలోచనలలో ఉన్నారు. అంటే సిటిజన్స్ మాత్రం అక్కడ ఉంటారు. బట్ ఎవరైతే ఈ వీసా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారో, తండ్రి చనిపోతే కూడా ఇక్కడ వాళ్ళు వచ్చే అవకాశం లేదు. చాలామంది బంధువులతోనే ఫ్యూనరల్ చేయిస్తున్న పరిస్థితి ఉన్నదన్నట్టు. ఆ వీసా ఇష్యూస్ వల్ల ఇండియన్స్లో బాగా ఆందోళన ఉన్నది. జాబ్ సెక్యూరిటీ లేదు. ప్రతి ఒక్కరికి భయాందోళనల కాలం గడుపుతున్నారు. అన్నిటికంటే బాధాకరమైన అంశం ఏంటంటే, నేను పోయిందే హెల్త్ మీట్ కోసం. నేను ప్రతి ఊర్లో 23 రాష్ట్రాలు తిరిగాను. ఒక 40 దాకా సిటీస్ తిరిగాను. ప్రతి దగ్గర కూడా హెల్త్ మీట్స్ పెట్టాను నేను. అన్ని మీట్లలో కూడా డాక్టర్స్ వచ్చారు. అయితే నేను ఇక్కడ నుంచి పోయిందేమో ఈ లవ్ ఎల్డర్ హెల్త్ అనే పేరుతో ఎల్డర్ కేర్ కోసం పోయినా నేను. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇద్దామని నేను ప్రచారం కోసం పోయినాను, నా కంపెనీ ప్రచారం కోసం. బట్ ఆడికి పోయినాక ఏమైందంటే నా విజన్ మారిపోయింది. ముందు అక్కడ నేనున్న 40 రోజుల్లో 13 మంది దాదాపుగా తెలుగు యువకులు, అందులో తెలంగాణ వాళ్ళు ఉన్నారు. 40 ఏళ్ళ లోపే వాళ్ళు చనిపోతున్నారు. 30 ఏళ్ళు, 32 ఏళ్ళు, 35 ఏళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్న యువకుడు కూడా కాపురానికి భార్యను తీసుకొచ్చిండు, 3వ రోజు చనిపోయాడు. ఏది కారణం? అది ఇక్కడ ఏమైందంటే స్ట్రెస్ విపరీతంగా అయింది, జాబ్ స్ట్రెస్. ఇది ట్రంప్ చేసే పాలసీల వల్లనే వచ్చింది అది. అంటే ట్రంప్ గురించి మీరు అడిగారు కాబట్టి నేను దానికి రిలేట్ చేశాను. అంటే విపరీతమైన స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్తో పాటు వాళ్ళ కొంత కరోనరీ ఆర్టరీ క్యాల్సిఫికేషన్ అని చెప్పి అందరు ఏంటంటే కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఉన్నాయేమో అని చూస్తారు. లిపిడ్ ప్రొఫైల్ టెస్టులు, 2D ఈకో టెస్టులు అవి చేయించుకుంటే కొలెస్ట్రాల్ ఉంటే అది బయటకు వస్తుంది. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే కాల్షియం బ్లాక్స్ ఏర్పడుతున్నాయి ఆర్టరీస్లలో. కాల్షియం అంతా అంచులోకి పట్టుకొని రక్తనాళాలలో వాళ్ళకి శ్వాస ఆడక చనిపోతున్నారు. సడన్ షాక్ తో చనిపోతున్నారు. అట్లా నేనున్న టైంలోనే 12-13 మంది చనిపోయారు. ఒక అట్లాంటాలో నేను అక్కడ 5 రోజులు 2 చనిపోయారు. అంటే మన తెలుగు వాళ్ళే ఇంత అంటే ఇంకా అక్కడ వాళ్ళు ఎంతమంది ఇండియన్స్ చనిపోతున్నారో తెలియదు. ఎందుకంటే అక్కడన్నప్పుడే నాగేశ్వరరెడ్డి వచ్చాడు, మన ఏఏజీ. ఆయనకు లైఫ్ టైం అవార్డు ఇచ్చారు, అచీవ్మెంట్ అవార్డు, తెలంగాణ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు నేను అడిగాను, ఎందుకు వస్తున్నారు సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం అంటే, ఏసియా ఖండంలో ఉన్న వాళ్ళు చాలామంది కాల్షియం ప్రాబ్లంతో ఈ హార్ట్ అటాక్స్ గురవుతుంటారు. ఇక్కడ అమెరికన్స్ తక్కువ ఉంటుంది, మన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఈ కాల్షియం అనేది అబ్జర్వ్ అవుతలేదు వాళ్ళకు. డి విటమిన్ లోపం కావచ్చు, మెగ్నీషియం లోపం కావచ్చు, విటమిన్స్ ఏం వాడాలనో అవగాహన లేక కంపెనీ వాల్మార్ట్, కాస్ట్కో పోయి తెచ్చుకొని చనిపోతున్నారు. అదే వాళ్ళకి పట్టించుకునే వాళ్ళు లేరు. చనిపోతే శవాలను వీళ్ళనంత వరకు అక్కడనే ఫ్యూనరల్ చేస్తున్నారు. అంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఈ ట్రంప్ పాలసీస్ వల్ల కూడా వాళ్ళ మానసిక ఒత్తిడికి ఈ రకమైన హార్ట్ అటాక్స్ అనేటివి బాగా పెరిగిపోయినాయి. మీరు అడిగారు కాబట్టి. కానీ అక్కడ కూడా వ్యతిరేకత ఉన్నది, కనబడుతున్నది. చాలా వ్యతిరేకత ఉన్నది ట్రంప్. కాకపోతే ఎవరు బయటకు వచ్చి ఎగ్జిబిట్ చేయలేరు కదా, రెస్ట్రిక్షన్స్ బాగుంటాయి కదా, భయపడతారు. ఎవరేమన్నా మళ్ళీ వెనక్కి పంపించేస్తారు కదా. సార్, మన ఇండియన్ పాలిటిక్స్ విషయానికి వద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన మీరు అమెరికాలో నుండి ఫాలో అయి ఉండొచ్చు బహుశా. మీకు ఏమనిపించింది? అంటే మీకు ఏ భావన కలిగింది సినారియో? చాలా కాలం నేను చెప్పాను మీతో, ఏంటంటే
పీపుల్స్ వార్ని అణిచేశారు. మేము సంతోషపడుతున్నారు. ఇది ఇంకో రూపంలో మళ్ళీ వస్తుందని చెప్పి నేను అమిత్ షా గురించి ఆపరేషన్ కాగారు గురించి మనం మాట్లాడుకున్న సమయంలోనే నేను చెప్పాను. చాలామంది మేధావులు గ్రేట్ డిబేట్లో అన్నాను. చాలామంది చెప్పారు కూడా, నేను ఒక్కనే కాకుండా. ఇది ఫ్రస్ట్రేషన్ అనేది, డిస్కాంటెంట్ అంటే అసంతృప్తి అనేది పెళ్ళుపుతుంది. దాన్ని మీరు ఎంత తొక్కేయాలనుకుంటే అంత ఎక్కువగా లేస్తుంది. అది కాకుంటే ఒక ఆర్గనైజ్డ్గా జరిగిన పీపుల్స్ వార్ మూవ్మెంట్ ఫలితాలను రావట్లేకపోయింది కాబట్టి చాలామంది రిక్రూట్మెంట్ ఆగిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు సప్రెస్ చేశారు, పారేశారు, అరెస్టులు చేశారు, సరెండర్ చేయించుకున్నారు. ఇప్పుడు అసంతృప్తి అనేది ఇంకొక రూపంలో బయటకు వస్తున్నది. ఇప్పుడు యూత్లో ఇది ఇవాళ కొత్తగా కాదు మనం చూసేది. ఇప్పుడు ఆమె ఎవరు, మన ఒక బస్సులో రేప్ చేసి చంపేశారు ఒక అమ్మాయిని, నిర్భయ టైంలో ఇండియా గేట్ దగ్గర కొవ్వొత్తుల ర్యాలీకి కానీ ప్రొటెస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి జరిగిన ప్రొటెస్టులు కానీ ఇవన్నీ మనం చూసాం. అయితే కావలసినంత ఫ్రస్ట్రేషన్ యూత్లో ఉన్నది. ఒకటేమో జరుగుతున్న అన్యాయాల పట్ల, రెండవది విధానాల పట్ల, ఈ పాలకుల అవినీతి పట్ల, అనేక అంశాల పట్ల ఒక ఆవేదన, ఒక ఫ్రస్ట్రేషన్, విరక్తి, ఏదైనా మార్చాలనే ఒక తపన. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏమైందంటే ఇక మనం 60 దాటినాం, ఇప్పుడు ఏం చేయగలుగుతాం అనేది ఉంటుంది. కానీ యూత్కి అట్లా ఉండదు. చావరేవో తెలుసుకుందాం, దీన్ని ఆపాలి అనే ఒక పట్టుదల, ఆవేశం కట్టలు తెంచుకొని వస్తూ ఉంటుంది అన్నట్టు. అయితే ఆవేశాన్ని మనం కాక్రోచ్ జనతా పార్టీ ఆ కార్యక్రమాలకు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర కానీ, అక్కడ జంతర్ మంతర్ దగ్గర కానీ అటెండ్ అయిన వాళ్ళల్లో మనకు ఆవేశం కనబడుతూ ఉన్నది. ఈ మార్పు రావాలి అనేది ఒక సంకేతము వాళ్ళ లోపల మనకు కనబడ్డది. ఇది నేనైతే దీన్ని వెల్కమ్ చేస్తా. కాకపోతే అభిజిత్ ఆయన వెనకాల ఎవరో ఒక థింక్ ట్యాంక్ ఉండి దీన్ని కరెక్ట్ లైన్స్లో నడిపిస్తేనే ఇది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ అప్పుడప్పుడు పెళ్ళుకి ఆందోళనలాగా ఇది పాల పొంగులాగా పొంగి మళ్ళీ చల్లారింది అనుకోండి, అది మంచిది కాదు సమాజానికి. దీన్ని కంటిన్యూ చేయాలంటే థింక్ టాంక్, ఇంటలెక్చువల్ ఇన్పుట్స్ తీసుకొని పనిచేసే విధంగా అభిజిత్ ఆయన టీం అంతా కూడా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక వాళ్ళు ఆ పని చేయగలిగితే భారతదేశం ప్రజలకు ఒక సురక్షితమైన భద్రత అనేది ఇంకో 50 ఏళ్ళు ఉంటుంది. అంటే ఇప్పుడు లేదని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. నాకు సిగ్గుపడుతుంటా రిపబ్లిక్ డే నాడు జెండాకు నమస్కారం చేయాలంటే. ఎందుకంటే చట్టం తెలిసిన వ్యక్తిగా, కాన్స్టిట్యూషన్ చదివిన వ్యక్తిగా, 40 సంవత్సరాలు నాది ఇంకా అడ్వకేట్ ఆన్ రోల్స్. నాది ఇప్పుడు హైకోర్టులో నా పేరు మీద పిటిషన్స్ ఫైల్ అవుతూ ఉంటాయి. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కిందనే లెక్క. నేను కోర్టుకు పోకపోయినా ఐఎమ్ స్టిల్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. కానీ రాజ్యాంగం ప్రకారంగా 26 జనవరి రోజు రాజ్యాంగం రాసిన రోజు ఈ రాజ్యాంగాన్ని ఏనాడు ఈ గడ్డ మీద అమలు చేశారు, చాలా వరకు వైలేట్ చేశారు, నిర్దాక్షిణ్యంగా ప్రజలను చంపారు. ఏనాడు చూసినా అంటే రాజ్యాంగం పుట్టకముందే తెలంగాణలో మిలిటరీ చేతుల్లో 1000 మంది రక్తసిక్తంగా చనిపోయారు. రాజ్యాంగం రాసే రోజుల్లో అమలు కాలేదు, రాజ్యాంగం రాసిన తర్వాత అమలు కాలేదు, అంబేద్కర్ బతికున్నప్పుడు అమలు కాలేదు, ఇప్పటికి కూడా అమలు కాలేదు. అంటే మనము చాలా వరకు అమలైంది, బట్ చాలా అంశాలలో అమలు కాలేదు. ఫండమెంటల్ రైట్స్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో దానిలోనే అమలు కాలేని పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడు రాజ్యాంగానికంటే పెద్ద బుక్ రాయొచ్చు వైలేషన్స్ మీద. రాజ్యాంగం ఎన్నిసార్లు సంస్కరణలు అవి సవరణలు చేసినా కూడా ఆ రాజ్యాంగం ఎంత వాల్యూమ్ అయినా అంతకంటే ఎక్కువ వైలేషన్స్ మీద రాయగలుగుతాం. అన్నీ జరిగినాయి. ఇప్పటికీ నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో కానీ ఎక్కడ చూసినా కూడా రాజ్యాంగ ఉల్లంఘన అనేది జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలకు సమైక్య రాష్ట్రంలో అడుగడుగున రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. తెలంగాణ భారతదేశంలో భాగమైంది కదా, నిజాం సంస్థానం. ఏనాడు ఈ గడ్డ మీద రాజ్యాంగం అమలైంది? నిజాం రాజ్యాంగ శక్తిగా ఉన్న రోజుల్లో అమలు కాలేదు. ఆయన ఇక్కడ గవర్నర్గా ఏదైతే రాజప్రముఖగా ఉన్న రోజుల్లో అమలు కాలేదు. ఆయన చనిపోయినాక అమలు కాలేదు. సమైక్య రాష్ట్రంలో అమలు కాలేదు. కొంతవరకు కేసీఆర్ పాలనలో అమలు చేసే ప్రయత్నం జరిగింది. బట్ మళ్ళీ రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా. కానీ ఇక్కడ మీరు కాక్రోచ్ జనతా పార్టీ విషయాన్ని తీసుకుంటే కనుక ప్రజలలో కలిగించిన, అంటే ఇంతకుముందు బీజేపీని ఎవరు ఏమన్నా ధైర్యం చేయలేదు, మాట్లాడలేదు ఎవరు. ఇప్పుడు వీడియోలు చూస్తున్నారు కదా, అంటే ఇట్లా ఇంతలా ఎందుకు